Good morning students, I am Sarvat Kumar, faculty in physics, inter first year students, annual exam ki prepare అయినటువంటి ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కి ఈజీగా ప్రిపేర్ అవ్వడానికి ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్ ఈజీగా ప్రిపేర్ అవ్వడానికి మరొక లాంగ్ క్వశ్చన్ ని మేము ముందుకు తీసుకొచ్చాను. వర్క్ ఎనర్జీ పవర్ నుండి మనకు 3 లాంగ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో కంపల్సరీ ఒక లాంగ్ క్వశ్చన్ వస్తుంది. అందులో ఫస్ట్ లాంగ్ క్వశ్చన్ అయినటువంటి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సేమ్ అదే విధంగా మనకు సెకండ్ లాంగ్ క్వశ్చన్ అయినటువంటి హియర్ వర్క్ ఎనర్జీ థీరం గురించి ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నాను. కాబట్టి వర్క్ ఎనర్జీ థీరంని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఫస్ట్ మనకు క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది, సెకండ్ లాంగ్ క్వశ్చన్ తీసుకున్నట్టయితే వర్క్ ఎనర్జీ థీరం. క్వశ్చన్ మనకి ఏ విధంగా వస్తుందంటే డెవలప్ ద నోషన్స్ ఆఫ్ వర్క్ అండ్ కైనెటిక్ ఎనర్జీ, హెన్స్ ప్రూవ్ ద వర్క్ ఎనర్జీ థీరంని ప్రూవ్ చేయమంటాడు. కాబట్టి మనకి ఇక్కడ డెవలప్ ద నోషన్స్ ఆఫ్ వర్క్ అండ్ కైనెటిక్ ఎనర్జీ అన్నప్పుడు మనకు వర్క్ అండ్ కైనెటిక్ ఎనర్జీ డెఫినేషన్స్ రాయాలి. తర్వాత మనము వర్క్ ఎనర్జీ థీరంని ప్రూవ్ చేయాలన్నప్పుడు జనరల్గా వర్క్ ఎనర్జీ థీరం డెఫినేషన్ రాసి ప్రూవ్ చేయాలి. కాబట్టి ఇక్కడ 3 డెఫినేషన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వర్క్ డెఫినేషన్, సెకండ్ వన్ కైనెటిక్ ఎనర్జీ డెఫినేషన్, థర్డ్ వన్ వర్క్ ఎనర్జీ థీరం డెఫినేషన్. అందులో భాగంగా ఫస్ట్ మనకు వర్క్ డెఫినేషన్ తీసుకున్నట్టయితే the scalar product of external force and displacement of body is called work. మనం 8th 9th 10th క్లాస్ లో the product of force and displacement of body is called work అంటాం. కానీ మనం ఇంటర్మీడియట్ వచ్చేసరికి దీన్ని the scalar product of external force and displacement of body ఈ విధంగా మాత్రమే రాయాలి. కాబట్టి డెఫినేషన్ లో ఎటువంటి వర్డ్స్ మనం మిస్ కాకుండా చూసుకోండి. the scalar product of external force and displacement of body is called work. అంటే ఒక బాడీ పైన మనం ఫోర్స్ అప్లై చేస్తే బాడీ ఒకవేళ డిస్ప్లేస్మెంట్ అయితేనే వర్క్ జరిగినట్టు, ఒకవేళ డిస్ప్లేస్మెంట్ కాకపోతే వర్క్ జరిగినట్టు. కాబట్టి ద స్కేలార్ ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ బాడీ ఈస్ కాల్డ్ వర్క్. వర్క్ రిప్రజెంటెడ్ బై W, వి నో W ఈక్వల్ టు ఫార్ములా F బార్ డాట్ S బార్. డాట్ ప్రొడక్ట్ అంటే స్కేలార్ ప్రొడక్ట్, కాబట్టి మనకు అంత అనవసరం. ఫస్ట్ మనకు ఈ ఈక్వేషన్ రాస్తే సరిపోతుంది. W ఈక్వల్ టు F బార్ డాట్ S బార్, దీన్ని Fs cos θ అని రాస్తాం. హియర్ ఇఫ్ ద θ ఈక్వల్ టు 0 దెన్ cos 0 ఈక్వల్ టు 1, cos 0 1 అవుతుంది. కాబట్టి అప్పుడు W ఈక్వల్ టు F ఇంటూ S ఇంటూ cos 0 వాల్యూ 1, కాబట్టి cos 0 వాల్యూ 1 రాస్తాయి. W ఈక్వల్ టు F ఇంటూ S. కాబట్టి ఇది వర్క్ డెఫినేషన్. నెక్స్ట్ వన్ కైనెటిక్ ఎనర్జీ డెఫినేషన్. కైనెటిక్ ఎనర్జీ వర్క్ డెఫినేషన్ కి 1 మార్క్ ఉంటుంది. నెక్స్ట్ కైనెటిక్ ఎనర్జీ డెఫినేషన్ కి 1 మార్క్ ఉంటుంది. కైనెటిక్ ఎనర్జీ. వాట్ ఈస్ ద కైనెటిక్ ఎనర్జీ? కైనెటిక్ ఎనర్జీ మీన్స్ హియర్ ద ఎనర్జీ పొసెస్డ్ బై ద బాడీ virtue of its motion. Energy possessed by body virtue of its motion is called kinetic energy. Energy possessed by body virtue of its motion అంటే బాడీ మూవింగ్ అవడం వల్ల పొందే అటువంటి ఎనర్జీని ఏమంటామంటే కైనెటిక్ ఎనర్జీ అంటాం. ద ఎనర్జీ పొసెస్డ్ బై బాడీ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ మోషన్. బాడీ మూవింగ్ లో ఉన్నప్పుడు ఉండేటువంటి ఎనర్జీని కైనెటిక్ ఎనర్జీ అంటాం. కాబట్టి బాడీ మూవింగ్ లో లేదనుకోండి, దానికి కైనెటిక్ ఎనర్జీ ఉండదు. కాన్స్టాంట్ గా ఉన్నటువంటి బాడీకి కైనెటిక్ ఎనర్జీ ఉండదు. మూవింగ్ లో ఉన్నటువంటి బాడీకి కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ అంటే మూవింగ్. కాబట్టి కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ బాడీ మీన్స్ ద ఎనర్జీ పొసెస్డ్ బై బాడీ వర్చ్యూ ఆఫ్ ఇట్స్ మోషన్. ఓకేనా? దట్ ఈస్ కాల్డ్ కైనెటిక్ ఎనర్జీ. కాబట్టి మనం డెఫినేషన్ తీసుకున్నట్టయితే ద ఎనర్జీ పొసెస్డ్ బై బాడీ, ద ఎనర్జీ పొసెస్డ్ బై బాడీ, పొసెస్డ్ బై బాడీ virtue of its motion, virtue of its motion, virtue of its motion is called kinetic energy. Virtue of its motion is called, that is the kinetic energy. కాబట్టి కైనెటిక్ ఎనర్జీని ఇదే విధంగా డెఫినేషన్ రాయాలి. ద ఎనర్జీ పొసెస్డ్ బై బాడీ virtue of its motion is called kinetic energy. We know the formula of the kinetic energy, K equal to half mv square, half mv square. This is the kinetic energy of the body. This is the kinetic energy, K equal to half mv square. Already we studied in the law of conservation of energy. This is the work definition and kinetic energy definition. Work ki 1 mark ఉంటుంది. Next kinetic energy ki 1 mark ఉంటుంది. Next we have to prove. Here work energy theorem. Work energy theorem ni prove చేయాలి. కాబట్టి next one is the work energy theorem. Work energy theorem ని మనం prove చేయడానికి here work energy theorem హెడ్డింగ్ రాసినట్లయితే వాట్ ఈస్ ద వర్క్ ఎనర్జీ థీరం? వర్క్ ఎనర్జీ థీరం మీన్స్ హియర్ ద టోటల్ వర్క్ డన్ బై ద బాడీ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ ఇట్స్ కైనెటిక్ ఎనర్జీ.
ద టోటల్ వర్క్ డన్ బై ద బాడీ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ ఇట్స్ కైనెటిక్ ఎనర్జీ. అంటే ఒక బాడీ చేసినటువంటి వర్క్ దాని కైనెటిక్ ఎనర్జీలో ఉన్నటువంటి సో డిఫరెన్స్కి ఈక్వల్ అవుతుంది. ద టోటల్ వర్క్ డన్ బై ద బాడీ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ ఇట్స్ కైనెటిక్ ఎనర్జీ. దట్ ఈస్ కాల్డ్ హియర్ వర్క్ ఎనర్జీ థీరం. సో W equal to we have to write as Kf minus Ki. Final kinetic energy minus initial kinetic energy. ఇక్కడ మన డెఫినేషన్ కంపల్సరీ రాయాలి. ద టోటల్ వర్క్ డన్ బై ద బాడీ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ ఇట్స్ కైనెటిక్ ఎనర్జీ. ద టోటల్ వర్క్ డన్ బై ద బాడీ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ అంటే డిఫరెన్స్ ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ మైనస్ ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ. దట్ ఈస్ కాల్డ్ వర్క్ ఎనర్జీ థీరం. ద టోటల్ వర్క్ డన్ బై ద బాడీ ఈజ్ ఈక్వల్ టు change in its kinetic energy is called work energy theorem. So how we can prove this work energy theorem? So here by using of the diagram. ఇక్కడ మనం ఒక డయాగ్రామ్ ని తీసుకున్నట్లయితే let us consider a body of the mass small m is at the A point. So here by applying force, so body displaced from A point to B point. So let here initial kinetic energy is the Ki and final kinetic energy is the Kf. So here by applying the force capital F, the body displaced from A point to B point. Let the displacement is the S, acceleration is the A, and initial kinetic energy is the Ki, final kinetic energy is the Kf. So let here the initial kinetic energy is the half m u square and final kinetic energy is the half m v square, because the initial velocity is the u and final velocity is the v. By applying the force, the velocity of body changes from u to v. Therefore, the initial kinetic energy half m u square, final kinetic energy half m v square. How we can prove the work energy theorem? So by using of the third equation of motion. ఇక్కడ మనం ఒక 2 sentences రాయాల్సి ఉంటుంది. Let us consider a body of the mass small m is moving from A point to B point by applying force capital F. Let the acceleration A, displacement is S. And ఒక వర్డ్ మనం కంపల్సరీ మనం ఇక్కడ ఒక సెంటెన్స్ రాయాల్సి ఉంటుంది. Let us consider a body of the mass small m is moving with initial velocity u by applying the force. The final velocity of the body is the v. ఇక్కడ మన వర్డ్స్ మనం రాస్తే అయిపోతుంది. మనకు ఆ విధంగా వర్డ్స్ ఒక సెంటెన్స్ ఫామ్ చేయాలి. సో ప్రూవ్ చేయడానికి మనం ఫ్రమ్ థర్డ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్, దీన్ని ప్రూవ్ చేయాలంటే మనం థర్డ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ తీసుకోవాలి. ఫ్రమ్ థర్డ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఆల్రెడీ మనం ఇంతకుముందు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీలో 3 ఈక్వేషన్స్ గుర్తుపెట్టుకోవాలని చెప్పిన. ఒకటోది పొటెన్షియల్ ఎనర్జీ mgh, రెండవది కైనెటిక్ ఎనర్జీ హాఫ్ mv స్క్వేర్, థర్డ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈక్వల్ టు s. అదే థర్డ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫ్రమ్ థర్డ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈక్వల్ టు 2as. ఇక్కడ మనం ఈక్వేషన్ చూడడంతో ఈజీగా మనకు అర్థమయ్యేది ఏంటంటే W ఈక్వల్ టు kf మైనస్ ki ప్రూవ్ చేయాలి. kf అంటే హాఫ్ mv స్క్వేర్, ki అంటే హాఫ్ mv స్క్వేర్. ఇందులో v స్క్వేర్ ఉంది, u స్క్వేర్ ఉంది, కాకపోతే ఒక హాఫ్ m అనేది లేదు. కాబట్టి ఆ హాఫ్ m ని నేను ఏం చేస్తున్నా అంటే 2 సైడ్స్ మల్టిప్లై చేస్తున్నా. ఓకేనా, మల్టిప్లైయింగ్ సో హియర్ విత్ హాఫ్ m, సో 2 సైడ్స్. సో హియర్ బై multiplying by half m above equation on both sides. రెండు సైడ్లు నేను జనరల్గా ఏం చేస్తున్నామంటే మనం మల్టిప్లై చేస్తున్నాం. హాఫ్ m తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, హాఫ్ m v స్క్వేర్ మైనస్ ఇది హాఫ్ m u స్క్వేర్ ఈక్వల్ టు ఇటువైపు హాఫ్ m తో మల్టిప్లై చేస్తే హాఫ్ m ఇంటూ 2as. రైట్ సైడ్ 2as ఉంది, మనం హాఫ్ m తో మల్టిప్లై చేస్తున్నాం. ఇక్కడ హాఫ్ m తో మల్టిప్లై చేస్తే హాఫ్ m v స్క్వేర్ మైనస్ అంటే మైనస్, హాఫ్ m తో మల్టిప్లై చేస్తే హాఫ్ m u స్క్వేర్ ఈక్వల్ టు ఇక్కడ హాఫ్ m తో మల్టిప్లై చేస్తే హాఫ్ m ఇంటూ 2as ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ ఈక్వల్ టు రైట్ సైడ్ హాఫ్ m తో మల్టిప్లై చేసినాం. ఇందులో 2 విల్ బి క్యాన్సల్. ఇక్కడ హాఫ్ m v స్క్వేర్ ఉంది, ఇక్కడ హాఫ్ m u స్క్వేర్ ఉంది. హాఫ్ m v స్క్వేర్ ఈక్వల్ టు హౌ మచ్ వాల్యూ, kf. సో దేర్ఫోర్ దిస్ ఇస్ ద kf మైనస్ half m u square equal to how much value, k. kf minus ki equal to here ma into s. We know according to Newton's second law f equal to ma. So in the place of ma we have to write as f. ma place of f into s. mas లో ma అంటే f, s అంటే s. f into s equal to already we know w.
So therefore we have write as kf minus ki equal to f into s equal to w. సో కాబట్టి వర్క్ డెఫినేషన్ ప్రకారం మనము kf minus ki equal to w అని రాయొచ్చు. Therefore we have write as w equal to kf minus ki. So this is the work energy theorem. ఈజీగా మనం ఈ విధంగా ప్రూవ్ చేయొచ్చు. ఈ విధంగా మనకు 6 మార్క్స్ ఈజీగా వస్తాయి. ఒకవేళ అటాచ్డ్ ప్రాబ్లం ఇస్తే దీనికి 6 మార్క్స్ ఉంటాయి. అటాచ్డ్ ప్రాబ్లం ఇవ్వనట్టయితే 8 మార్క్స్ ఉంటాయి. ఫస్ట్ వర్క్ డెఫినేషన్ కి 1 మార్క్, కైనెటిక్ ఎనర్జీ డెఫినేషన్ కి 1 మార్క్, వర్క్ ఎనర్జీ థీరం డెఫినేషన్ కి 1 మార్క్. నెక్స్ట్ తర్వాత ఫ్రమ్ థర్డ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ అప్లై చేసినందుకు 1 మార్క్. అదే విధంగా టోటల్ గా మనకు దీనికి కలిపి 3 మార్క్స్ ఉంటాయి. ఈ మొత్తం మ్యాటర్ కి అదే విధంగా మొత్తం కలిపి 3 మార్క్స్ ఉంటాయి విత్ డయాగ్రామ్. సో కాబట్టి డయాగ్రామ్ కి 1 మార్క్. సో ఈ విధంగా డిరైవ్ చేసినందుకు 2 మార్క్స్. టోటల్ గా 1 + 1 + 1 3 + 3 = 6 మార్క్స్. ఒకవేళ అటాచ్డ్ ప్రాబ్లం ఇవ్వనట్టయితే దీనికి 6 మార్క్స్ ఉంటుంది. ఇవ్వనట్టయితే 6 ఇస్తే 6 మార్క్స్ ఉంటుంది. ఇవ్వనట్టయితే సో జనరల్ గా మనకు 8 మార్క్స్ ఉంటుంది. కాబట్టి క్వశ్చన్ అడగడం మాత్రం డెవలప్ ద నోషన్స్ ఆఫ్ వర్క్ అండ్ కైనెటిక్ ఎనర్జీ, హెన్స్ ప్రూవ్ ద వర్క్ ఎనర్జీ థియరమ్ అంటాడు. కాబట్టి వర్క్ డెఫినేషన్ రాస్తే 1 మార్క్. ద స్కేలార్ ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ బాడీ ఇస్ కాల్డ్ వర్క్ అని రాసినది 1 మార్క్. W = F into S డైరెక్ట్ రాసినా సరిపోతుంది. కైనెటిక్ ఎనర్జీ, ద ఎనర్జీ పొసెస్డ్ బై ద బాడీ బై ద వర్చ్యూ ఆఫ్ ఇట్స్ మోషన్ ఇస్ కాల్డ్ కైనెటిక్ ఎనర్జీ, 1 మార్క్. నెక్స్ట్ వర్క్ ఎనర్జీ థియరమ్ డెఫినేషన్, the total work done by the body is equal to change in its kinetic energy. The total work done by the body W equal to change in its kinetic energy means here difference kf minus ki. సో ఇది ప్రూవ్ చేయడానికి మనం థర్డ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ యూజ్ చేస్తాం. సింపుల్ గా మనం డిరైవ్ చేయొచ్చు. v² - u² = 2as. ఇందులో మనకు kf అంటే ½ mv², కాబట్టి ½ m తో మల్టిప్లై చేయాలి. ఓకేనా, kf అంటే ½ mv² కాబట్టి ½ m తో బోత్ సైడ్ మల్టిప్లై చేస్తే ½ mv² - ½ mv² = ½ m into 2as. ఇక్కడ 2 2 క్యాన్సిల్ అవుతే ½ mv² మీన్స్ kf, ½ mv² మీన్స్ ki, అండ్ me అంటే అకార్డింగ్ టు న్యూటన్ సెకండ్ లా f, ma ప్లేస్ లో f అని రాస్తాం, s అంటే s. కాబట్టి f into s = w. therefore kf minus ki = w. therefore w = kf minus ki. so therefore the total work done by the body is equal to change in its kinetic energy. This is the work energy theorem proved by using of third equation of motion. Must remember here this third equation of motion is very very important. So this is the second long question of the work energy power. Work energy power నుండి సెకండ్ లాంగ్ క్వశ్చన్. ఈ విధంగా మనము ఈ ఆన్సర్ ఇదే విధంగా రాస్తే ఈజీగా 8 మార్క్స్ గెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సో సింపుల్ ప్రాసెస్లో మీరు మార్క్స్ని మనకు జనరల్గా కీ పేపర్ ప్రకారం ఏ విధంగా ఇస్తారో అదే విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇంతకుముందు చెప్పిన క్వశ్చన్లో మనం లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అయినా వర్క్ ఎనర్జీ థియరమ్ అయినా సో మనకు జనరల్గా కీ పేపర్లో ఇదే విధంగా మార్క్స్ డివైడ్ చేయడం జరుగుతుంది. ఇదే మనం ఫాలో అవుతే ఈజీగా మార్క్స్ గెయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా, థ్యాంక్ యూ స్టూడెంట్స్. సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.